నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తాటక సంహారం గురించి తెలుసుకుందాం. రామలక్ష్మణుల ప్రయాణం మధ్యలో ఒక దట్టమైన అడవిని చూచి, ఈ అరణ్యం చాలా భయంకరంగా ఉన్నది, దీని పేరు ఏమిటి అని రాముడు విశ్వామిత్రుణ్ణి ప్రశ్నించెను. అప్పుడు విశ్వామిత్రుడు ఈ విధంగా వివరించెను. మలదము కరూసము అను 2 దేశములు దేవనిర్మితములై ఉండెను. అవి ధనధాన్య సంపదలతో నిండుగా ఉండేవి. ఈ ప్రదేశంలోనే 1000 ఏనుగుల బలంగల తాటకనే యక్షిని శాపప్రభావం వల్ల రాక్షసిగా మారింది. ఆమె భర్త సుందుడు, మారీచుడు ఆమె కుమారుడు. ఆమె ఈ ప్రదేశమును ఆక్రమించి ప్రజలను మునులను బాధపెట్టుచున్నది. రామా, నీవు ఆ తాటకను సంహరించుము. స్త్రీని చంపుట ఎట్లు అని కనికారం చూపవద్దు. ప్రజలకు మేలు చేయుట రాజకుమారుని కర్తవ్యము అని చెప్పాను. రామ, ఎంతోమంది మహానుభావులు అధర్మం చేసిన స్త్రీలను వధించిరి, కావున నువ్వు సందేహపడవద్దు అని విశ్వామిత్రుడు చెప్పెను. గురువర్య, విశ్వామిత్రుల మాటలను నిస్సంశయంగా పాటింపుము అనున్నది మా తండ్రి గారి ఆదేశము. నేను దానిని గౌరవింతును అని చెప్పెను. అప్పుడు భీకర గర్జనతో తాటక ప్రత్యక్షమైనది. చెట్లు రాళ్ళు విసురుతూ రామలక్ష్మణులపై దాడి చేసినది. రాముడు లక్ష్యాన్ని నిలబెట్టి బాణవర్షం కురిపించినాడు. యుద్ధం ఉధృతమై వనం కంపించిపోయినది. విశ్వామిత్రుని ఆదేశంతో రాముడు తాటకను తన బాణంతో నేల కూల్చెను. తాటక మరణించినది. ఆ వనం మళ్ళీ పూర్వపు వైభవంతో పవిత్రత పొందినది. ఋషులు, విశ్వామిత్రుడు ఆనందంతో రాముణ్ణి ఆశీర్వదించి ప్రశంసించినారు. తాటక సంహారం ద్వారా ధర్మరక్షకుడుగా రాముడికి ఇది మొదటి విజయ సూచిక. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.